ఒకానొక ఊరిలో గయ్యాలి కనకమ్మ అనే ఒక పెద్దావిడ ఉండేది. కిరాణా షాప్ నిర్వహిస్తూ రూపాయికి 2 రూపాయలు వసూలు చేస్తూ ఉండేది. అక్క, పిల్లాడికి ఒక లేస్ ప్యాకెట్ ఇవ్వు. 5 ప్యాకెట్ అయితే 10 రూపాయలు, 10 రూపాయల ప్యాకెట్ అయితే 15 రూపాయలు. ఏది కావాలి? అయ్యో, ఇది మరీ దారుణమక్క. ఈ ఊళ్ళో ఉన్నది నీదొక్కటే షాప్ అని ఇంతలా దోచుకోవటం అంత మంచిగా లేదక్కా. అందరికీ నేను ఎక్కువ తీసుకునేది మాత్రమే కనిపిస్తుంది. కానీ నేను టౌన్కు పోయి వీటిని డబుల్ టికెట్ డబ్బులు తెచ్చి పెడుతున్నానని ఏ ఒక్కరూ అర్థం చేసుకోవటం లేదు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది. ఆమె నోటి దురుసుకు భర్త మారయ్య, కొడుకు వినోద్ ఇద్దరే కాదు, ఊరంతా భయపడుతుంది. ఊరంతా అనుకునేవాళ్ళు, కనకమ్మకొచ్చే కోడలు పాపం ఎట్లా నెట్టుకొస్తుందో ఏమో అని. కనకమ్మ చేతిలో కోడలికి కష్టాలు తప్పవని జాలి పడేవాళ్ళు. ఒక రోజున కనకమ్మ షాప్ దగ్గరికి పంతులొచ్చాడు. నమస్తే పంతులు. నోటి మాటకొచ్చే నమస్తే పెడతావు గాని ఇంటి సామాను కోసం రూపాయి తక్కువైతే ఒప్పుకోవు. అట్ట కాదు పంతులు గారు. పంతులు గారంటే దేవుళ్ళతోటి సమానం. మీరే చెప్పండి, దేవుడికి దండం పెట్టుకుని కోరిక తీర్చమని కోరతాం గాని నీకింత నైవేద్యం పెడతానని ఆశ పెట్టలేం కదా. ఏమిటో నీతో మాట్లాడితే ఒక్క మాట కూడా అర్థం కాదు. మహానుభావులు, అందుకే నీకు అర్థం కావు గాని పంతులు, మా అబ్బాయికి ఈ అమ్మాయిని చూడమని చెప్పాను కదా, చూసావా? చూడకుంటే నువ్వు వదిలిపెడతావా కనకం? ఇంత నోరేసుకుని ఊరంతా అరిచి గోల చెయ్యవు. అదంతా నీ అభిమానం పంతులు. ఆ మాటకి నవ్వాలో ఏడవాలో పంతులకి అర్థం కాక అయోమయంగా చూస్తూ తను తెచ్చిన సంబంధం గురించి చెప్తాడు. ఒక రోజున అమ్మాయి సుధాని చూసుకోవడానికి తన కొడుకు వినోద్ని తీసుకుని వెళ్తుంది కనకమ్మ. అమ్మాయి తరపు వాళ్ళు కనకమ్మ గురించి విని మర్యాదల్లో ఏ పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. తాగడానికి నీళ్లు, కూల్ డ్రింక్, కొబ్బరి బొండం ఇలా అన్ని ఏర్పాట్లు చేశారు. కనకమ్మ మాత్రం అమ్మాయికి సంబంధించిన వివరాలు అడుగుతూ నీళ్లు తాగేసింది. అన్నయ్య గారు, ఇంట్లో ఖాళీ బాటిల్ ఉంటే ఒకటి ఇవ్వండి. అమ్మాయి తండ్రి రాజయ్య మరో మాట మాట్లాడకుండా లోపలికి వెళ్లి ఖాళీ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. వెంటనే కొబ్బరి బొండానికి రంధ్రం చేసి అందులోని నీళ్లని బాటిల్లో పోసుకుంది. అది చూసి అందరూ షాక్ అయ్యారు. వాళ్ళని చూసిన కనకమ్మ, ఏంటి అందరూ అదోలా చూస్తున్నారు? ఈ కనకమ్మ మహా పిసినారిదనుకుంటున్నారా ఏంటి? అబ్బే, లేదు లేదు. అబ్బే లేదు చెల్లెమ్మ, అలాగే కొబ్బరి బొండాన్ని తీసుకెళ్తే అయిపోయేది కదా. మోటకోలు ఎందుకని ఇలా బాటిల్లో పోసుకున్నానన్నయ్యా. అది సరే గాని మాకు మీ అమ్మాయి నచ్చింది. ఎలాగూ ఒక్కతే అమ్మాయి అంటున్నారు కాబట్టి మీకున్న 10 ఎకరాలు మావాడికే వస్తుంది. అందుకని నేనేం కట్న కానుకలు అడగటం లేదు. మీరు అడగకపోయినా మేము మా అమ్మాయికి పెట్టుకోవాల్సినవి పెట్టుకుంటామమ్మా. పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా సుధాతో వినోద్ పెళ్లి జరిగింది. కోడలు అత్తగారింటికి కాపురానికి వచ్చింది. కిరాణా షాప్లో ఉన్న అత్త కనకమ్మకి కాఫీ ఇవ్వడానికి వచ్చింది కోడలు సుధా. అత్తయ్య, కాఫీ తాగండి. ఏం మాట్లాడకుండా కనకమ్మ కాఫీ తాగింది. చిక్కగా చాలా రుచిగా ఉంది కాఫీ. వెంటనే ఇంత పెద్ద నూరేసుకొని, ఏంటే కోడలా, పాలన్నీ కాఫీ పెట్టినవా? అదే 1/2 కిలో పాలమ్మితే 30 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఇంత చిక్కనైన కాఫీ తాగకపోతే చేస్తామా ఏంటి? అందరి ముందు అలా గట్టిగా కనకమ్మ అరిచేసరికి కొత్త కోడలు సుధా భయపడి ఏడుస్తూ అక్కడి నుండి ఇంట్లోకి వెళ్ళిపోయింది. వంట చేసేటప్పుడు బియ్యం ఎందుకు ఎక్కువ పోసావని తిట్టడం, కూరగాయలు తీసుకునేటప్పుడు అంత ధర పెట్టి ఎందుకు తీసుకోవడమని తిట్టడం కోడలు సుధాకి సహించేది కాదు. వినోద్కి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునేవాడు కాదు. పైగా, చూస్తా, మా అమ్మ చెప్పినట్టు నడుచుకో, అప్పుడు నీకు ఇలాంటి ఇబ్బందులు ఉండవు. మా అమ్మ చాలా మంచిది అని చెప్తూ సుధాని సముదాయించేవాడు. ఇంకా తప్పదు, భరించాలనుకుని సుధా ఓపికతో ఉండేది.
ఒకరోజు కనకమ్మ బయటికి వెళ్తూ, ఓసై సుధా, ఎక్కడ సచ్చావే? షాప్ దగ్గరికి రా. వంటగదిలో ఉన్న సుధా ఆ పిలుపు విని పరుగు పరుగున షాప్ దగ్గరికి వచ్చింది. చూడు, నేను బయటికి వెళ్తున్నాను. అప్పటి వరకు షాప్లో కూర్చో. గుర్తుపెట్టుకో, షాప్లో ఉన్నవి మనం తినడానికి కావు, అమ్మడానికి అని చెప్పి షాప్లో ఎన్ని ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని లెక్క పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ విషయం తెలుసుకున్న జనాలు కనకమ్మ నోట్లో కరకరా నలిగిపోతున్న కోడల్ని చూడ్డానికి షాప్కి వచ్చేవాళ్ళు. చూసి జాలిపడి వెళ్ళేవాళ్ళు. అరకిలో కందిపప్పు ఇవ్వమ్మా అంటూ సుందరి 70 రూపాయలు ఇచ్చింది. సుధా అరకిలో కందిపప్పు ఇచ్చి 55 రూపాయలు తీసుకుంది. అయ్యో ఆంటీ, అరకిలో కందిపప్పు 55 రూపాయలే, మీరేంటి 70 రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి తనకి కావలసిన డబ్బుల్ని తను తీసుకొని మిగిలిన డబ్బుల్ని తిరిగిచ్చేసింది. అందుకు సుందరి సుధాని మెచ్చుకుంది. అలా ఆ రోజు సుధా అందరికీ నిజాయితీగా అన్ని సరుకులు ఇచ్చింది. దాంతో సుధా అందరి ప్రేమను గెలుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న కనకమ్మ కోడలితో గొడవ పెట్టుకుంది. ఎంత ధైర్యమే నీకు? నేను చెప్పిన డబ్బు కమ్మకుండా తక్కువ ధరకు అమ్ముతావా? నీ పుట్టింటికి వెళ్ళి నష్టపోయిన డబ్బు తీసుకురాపో. ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటారు, పోయేటప్పుడు మీదేసుకొని పోతారా డబ్బుని? ఎంత పోగరే నీకు? నన్నే అంత మాట అంటావా? నిన్ను అని కోపంగా సుధాని కొట్టడానికి వచ్చింది కనకమ్మ. సుధా ఏ మాత్రం భయపడకుండా అలాగే అత్తకి ఎదురు నిలుస్తుంది. అత్త కొడలకి మాటల యుద్ధం నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక రోజున కనకమ్మ కొడుకు వినోద్తో ఇలా అంటుంది. బాబు వినోద్, రేపు మనం తిరుపతికి వెళ్తున్నాం. కావలసిన బట్టలవి సర్దుకోండి. అలాగే నీ భార్యకు కూడా చెప్పు. అనుకున్నట్టుగా కనకమ్మ, వినోద్, సుధా ముగ్గురు ట్రైన్లో తిరుపతికి వెళ్తుంటారు. అత్త కొడళ్ళకి మాటలు లేవు. ఇద్దరి మధ్య వినోద్ నలిగిపోతున్నాడు. పాపం, మీ అమ్మకు చెప్పని భార్య, నీ భార్యకు చెప్పమని అమ్మ. వినోద్కి ఇద్దరిని వదిలిపెట్టి ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. ఇద్దరు అత్త కొడళ్ళు డోర్ దగ్గర నిలబడాలని వస్తారు. ఇక్కడికి ముందుగా నేనొచ్చానే చింపి మొఖండానా. కాదు, నేనే ముందొచ్చాను. గుడ్ల గుబ కళ్ళేసుకుని పెద్దగా చూస్తే భయపడే రోజులు పోయాయి. ఆ గుడ్లు పీకి నీ చేతుల్లోనే పెడతాను. ఏమనుకుంటున్నావు? నన్నే అంత మాట అంటావే? అత్యాశకి సరుకులు అమ్మొద్దన్నందుకు నన్ను అందరి ముందు తిడతావా? కొట్టడానికి వస్తావా? నీ కాళ్ళు చేతులు పడిపోను. నువ్వు చస్తే గాని నా పగ చల్లారదు. తిరుపతికి పోయి వచ్చాక తెలుస్తుంది నీకు. ఈ కోడలి పగ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడు. నా కాళ్ళు చేతులు పడిపోవాలంటావే? నిన్నెత్తి పోతున్న ఈ బండిలో నుండి కిందికి విసిరేస్తాను. నేను అంత శ్రమ తీసుకోను. ఇలాగే ఒక్క తోపు తోసానంటే అని కోడలి సుధా నిజంగా అత్త కనకమ్మని తోసేసింది. దాంతో కనకమ్మ ట్రైన్లో నుండి కింద పడిపోతూ సైడ్కి ఉన్న పెద్ద రాడ్ని పట్టుకుంది. ట్రైన్ వేగంగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. గాల్లో వేలాడుతున్న కనకమ్మ గాలి వేగాన్ని తట్టుకోలేక చేతులు వదిలిపెట్టింది. అది చూసిన సుధా, వినోద్ ఏడుస్తూ ఉంటారు.